రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ సెప్టెంబర్ 6, 2024. వారం శుక్రవారం. తిథి తదియా మధ్యాహ్నం 3:01 వరకు. నక్షత్రం హస్త నక్షత్రం ఉదయం 9:25 వరకు. వర్జ్యం సాయంత్రం 6:28 నుండి 8:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి 9:13 వరకు మరియు మధ్యాహ్నం 12:30 నుండి 1:19 వరకు. శుభ సమయం ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 4:50 నుండి 5:30 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఆరోగ్యం పట్ల కొంత మెలకువ అవసరం. మేషరాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శ్రేయస్కరం. వృషభ రాశి. క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందగలుగుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీకు తోచిన విధంగా నలుగురికి సహాయం చేయగలుగుతారు. వృషభ రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణాలు తీరుతాయి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. మిథున రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నాగసింధూరాన్ని ధరించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు. కర్కాటక రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. కొంతకాలంగా వేధిస్తున్న సమస్య తీరుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. పట్టుదలతో ముందుకు సాగుతారు. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. కన్యా రాశి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. పిల్లల విద్యా విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. డబ్బు కూడా ఖర్చు పెడతారు. కన్యా రాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. తులారాశి. సహ ఉద్యోగులు మీ మీద చేస్తున్న దుష్ప్రచారం అబద్ధాలే అని నిరూపిస్తారు. ఆర్థికంగా ఎంత ఆదాయం వచ్చినా కొంత నిరాశ అనేది ఉంటుంది. మానసిక సంతృప్తి అనేది లోపిస్తుంది. తులారాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, దుర్గా కవచాన్ని పఠించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి. వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, విదేశీయాన సంబంధించిన విషయాలు అతి కష్టం మీద సానుకూలపడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు స్నేహితులు, సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. కారణాలు ఏమైనా వృత్తి ఉద్యోగ విషయాల్లో ఖచ్చితంగా ప్రవర్తిస్తారు. న్యాయబద్ధంగా మీరు వ్యవహరించే తీరు కొంతమందికి నచ్చదు. ఉద్యోగాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ధనుస్సు రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. వ్యాపారంలో నూతన మార్పులు చేర్పులు కలిసి వస్తాయి. ప్రజాదరణ బాగుంటుంది. ప్రచార సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మకర రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందగలుగుతారు. ఎవరిని నొప్పించకుండా అందరికీ న్యాయం చేస్తారు. మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. కుంభరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మీకు రావాల్సిన బిల్లులు, వడ్డీలు చేతికందుతాయి. ఆత్మీయులతో విభేదాలు తలెత్తుతాయి. జాగ్రత్త వహించండి. మీనరాశి వారు లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయడం, లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం,
హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.